హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అటు 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే మనకు 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా పెన్షన్లకు అప్లై చేసుకోకరికైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే మనకు కూటమి ప్రభుత్వం ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకునింది, అయితే మనకు ఎప్పటి నుంచి వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేటువంటివి అయితే ప్రారంభించబోతుంది, ఎప్పటి నుంచి వీళ్ళకి అమౌంట్లు అనేటువంటివి అయితే పంపిణీ చేయించబోతుంది, ఈ డీటెయిల్స్ గురించి మొత్తాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో కాబట్టి ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేయండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులకు 2 శుభవార్తలను అయితే ప్రకటించింది. సో మొట్టమొదటిది ఏమిటి అంటే పెన్షన్ల పెంపు. దీన్ని ఆల్రెడీ మనకు గత 2 నెలల నుంచి అయితే అమల్లోకి అయితే తీసుకువచ్చింది. 2 నెలల నుంచి అయితే ఇది అమల్లో అయితే ఉందన్నమాట. అందరికీ కూడా పెన్షన్లు అనేటువంటి పంపిణీ చేపిస్తున్నారు, పెంచినటువంటి అమౌంట్ల మొత్తాన్ని కూడా. ఇది ఇలా ఉంటే మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లు అనమాట, 50 సంవత్సరాల వరకు సంబంధించి కొత్త పెన్షన్లు. ఓకేనా? సో వీటికి సంబంధించి అన్ని వర్గాల వారు కూడా అప్లై చేసుకోవడానికి మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అవకాశాన్ని అయితే కల్పించింది. అయితే మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ముందుగా తనిఖీలు అనేటువంటివి అయితే నిర్వహిస్తారనమాట అధికారులు. ఓకేనా? సో గత 2 నెలల నుంచి మనకు ఈ యొక్క పెన్షన్లు అనేటువంటివి అయితే ఇస్తారని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేటువంటిది వాళ్ళకి ఇక దరఖాస్తులు చేసుకుంటేనే అమౌంట్ అనేటువంటిది ఇవ్వడానికి కుదురుతుంది. ఓకేనా? సో ఇక 2 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక సెప్టెంబర్ నెల కన్నా ఇస్తారో లేదైతే మనము చూద్దాము. అయితే ముందుగా మనకు వీటికి సంబంధించి తనిఖీలు అనేటువంటివి అయితే నిర్వహించాలి. ఓకేనా? సో ఇక తనిఖీలు అనేటువంటివి ఏ విధంగా నిర్వహిస్తారంటే చూసుకున్నట్లయితే అంటే మనకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమేమి అవసరమవుతాయి అని చూసుకున్నట్లయితే అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి తనిఖీలు అనేటువంటివి నిర్వహించడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో సో దాంట్లో మీకు సంబంధించి ఏజ్ అనేటువంటిది కంపల్సరీగా 50 సంవత్సరాలు అయితే నిండి ఉండాలన్నమాట. సో పక్కకైతే చెక్ చేస్తారు మనకు మీరు ఆ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారా లేదా అని. సో నెక్స్ట్ ఇకపోతే ఆ యొక్క పెన్షన్కు సంబంధించి మీరు ఏ రకమైన పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి సంబంధిత సర్టిఫికేట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట పర్టికులర్గా. ఓకేనా? సో ఒకవేళ వికలాంగులను చూసుకుంటే వాళ్ళకి సంబంధించి సదరన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా సర్టిఫికేట్స్ అనేటువంటివి అయితే ఉంటాయి, దాన్ని కూడా కంపల్సరీగా అయితే వెరిఫికేషన్ చేస్తారు. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర అది ప్రస్తుతానికైతే లేకుంటే మీరు వెంటనే అయితే గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే అప్లై అనేటువంటిది చేసి రెడీగా అయితే పెట్టుకోండి. సో ఇక తనిఖీలకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తనిఖీ అనేటువంటిది చేస్తారు కాబట్టి. ఓకేనా? సో ఇంకపోతే మనకు రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి ఇంకా అయితే పంపిణీ చేయలేదు మనకు ఏపీ రాష్ట్రంలో. సో ఒకవేళ ఆ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటి పంపిణీ చేస్తే ఆ రేషన్ కార్డ్స్ కూడా వాళ్ళు తనిఖీలు అనేటువంటివి అయితే చేస్తారనమాట. ఈ 3 కంపల్సరీగా అయితే మీ దగ్గర అయితే ఉండాలి వాళ్ళు తనిఖీలకు అనేటువంటి దానికి వచ్చినప్పుడు. ఓకేనా? సో ఈ విధంగా మనకు దరఖాస్తులకు సంబంధించి చూసుకుంటే ఈ నెలాఖరు లోపల ఒకవేళ దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ చేస్తే ఇక సెప్టెంబర్ 1వ తారీఖున కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఒకవేళ లేదు అనుకుంటే మనకు ఇంకా నెక్స్ట్ మంత్కి సంబంధించే ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ మంత్ మీరు అందరూ అప్లై చేసుకుంటే ఇక అక్టోబర్ నెలకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం ముందు రోజుల్లో ఈ యొక్క పెన్షన్ల మీద ఎటువంటి నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటుందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వము. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి చూస్తూనే ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.